ఓ ఫ్యామిలీ ఉంది, భార్య భర్త ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేరు అనుకుందాం. సౌండ్ ఫుల్ డబ్బు ఉంది. ఇక వాళ్ళు చేసే పని ఏంది మీరు చెప్పండి? ఇంక వాళ్ళు ఏం పని చేయాల్సిన అవసరం లేదు, కంపెనీలు ఉన్నాయి, నెలకి లక్షల లక్షల కోట్లు కోట్లు డబ్బులు వస్తాయి వాళ్ళకి. ఇక ఆ డబ్బులు లెక్కేసుకోవడం తప్ప ఇంక రెండో పనే లేదు. వాళ్ళు ఏం చేస్తారు మీరు చెప్పండి? వాళ్ళు ఏం చేస్తారు మీరు చెప్పండి? ఏం చేయాలి? పార్టీలు కానీ వాటికని వీటికని తిరిగి కొద్ది రోజులు ఖర్చు పెడతారు, కొద్ది రోజులకి అది బోర్ అనిపించింది. ఇంటికాడ కూర్చుంటారు, ఇది బోర్ అనిపించింది. అక్కడ టూర్లు తిరుగుతారు, అది బోర్ అనిపించింది. పొద్దస్తమానం ప్రయాణాలు చేదరు కదా, ఎందులో హ్యాపీ ఉండదు. చివరికి రెండు గువ్వల్లా కూర్చుంటారు. అంతేనా? ఇంకేమైనా చేస్తారా? అదే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు అయితే పిల్లలు లేకపోతే అవసరమైతే తెచ్చుకొని పెంచుకొని వాళ్ళకి లైఫ్ ఇస్తారు. లేకపోతే సేవా కార్యక్రమాలు ఏదో దానిలోకి ఇన్వాల్వ్ అయిపోయి, ఎందుకంటే ప్రభు చెప్పినటువంటి మార్గం ఉంది కదా, ఇన్నువల్లే నీ పొరుగు వానిని ప్రేమించు అని. కాబట్టి ఆ లైఫ్ టైముని దేవుని సేవలోను మనుష్య సేవలోను ఖర్చు పెట్టేసి చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. అర్థవంతంగా ఖర్చు పెట్టడానికి కావలసిన జ్ఞానాన్ని దేవుడిస్తాడు, కానీ లోకస్తులకు అది లేదు. వ్యర్థంగా టైం గడిపేసుకుని రేపు రిక్త హస్తాలతో నిలబడతారు దేవుని ముందు. కానీ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళని అలా టైం వేస్ట్ కానివ్వడు దేవుడు. నీ బ్రతుకును నువ్వు ఎలా సార్థకం చేసుకోవాలో, దాన్ని అర్థవంతంగా ఎలా ఖర్చు పెట్టాలో, ఇతరులకు ప్రయోజనకరంగా, ఇతరులకు దీవెనకరంగా, తన నామానికి మహిమకరంగా నీ లైఫ్ని ఎలా వెచ్చించాలో దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. అలా అర్థవంతంగా ఖర్చు అయ్యేటట్టు చేస్తాడు. ఈరోజు నేను ఉన్నానండి, దేవుని మహాకృపను బట్టి 2002 నుంచి ఇది 2025, దాదాపు 23 సంవత్సరాలు నా లైఫ్లో నా టైం వేస్ట్ కాల. 23 ఏళ్ళు దేవుని కృపను బట్టి విశ్వాసిగా ఉన్నప్పుడు టైం వేస్ట్ కాల, సేవలోకి వచ్చినాక టైం వేస్ట్ కాల. విశ్వాసిగా 4 ఏళ్ళు ఉన్నా, విశ్వాసిగా ఉన్నప్పుడు కూడా నా టైం వేస్ట్ కాల. కష్టపడి చాకిరీ చేసుకొని పైసలు తెచ్చి ఫ్యామిలీని పోషించుకుంటానే మరో పక్క అవకాశం ఉన్న వాళ్ళందరికీ యేసయ్య సువార్త చెప్పి ఇతరుల కోసం ప్రార్థించి నా టైము ఉంటే వర్క్, లేకపోతే దేవుని సేవ లేదా దేవుని మందిరం, ఇలానే ఖర్చు పెట్టాను. కానీ వేరే విధంగా నేను వెళ్ళి వేరే టైంపాస్లో ఖర్చు పెట్టడానికి అవకాశం రాలేదు, అలా అనుకోలేదు ఖర్చు చేద్దామని. 23 సంవత్సరాలు నా లైఫ్ అర్థవంతంగా ఖర్చు అయింది. ఒక్కసారి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్ ఎలా డిజైన్ అయింది, ఎలా ఖర్చు అయిందంటే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే దేవుడు అలా నన్ను నడిపించాడు, నా టైం వేస్ట్ కాకుండా, నా లైఫ్ వేస్ట్ కాకుండా. కొంతమంది అంటారు, నువ్వు బయట తిరిగి చక్కగా అక్కడక్కడ సువార్త చెప్పొచ్చు కదా, నువ్వు చెప్పకుండా ఇక్కడే నువ్వు టైం వెచ్చించావు. రైట్. ఇక్కడ వెచ్చించినందువల్ల ఏం జరిగిందో తెలుసా? సంఘములో నేను బయట తిరిగి ఎంతమందిని రక్షణ నడిపిస్తానో సంఘములో అంతమంది రక్షణలోకి వచ్చారు. రెండోది జరిగింది, నేను బయట తిరుగుతూ ఉంటే పోస్టర్ మీద నా పెద్ద ఫోటో పడిద్ది, ఆ ముఖ్య ప్రసంగీకులు అని పడిద్ది, తర్వాత పెద్ద కానుక కూడా నాకు ముట్టొచ్చు. కానీ ఆ టైంని నేను కొంత బయట కేటాయించి కొంత లోపల కేటాయించి నా బిడ్డలకు కేటాయించినందున దాదాపు 150 మంది పైచిలకు దైవ జనులు తయారయ్యారు. కొంతమంది డౌట్ వస్తుంది, కొంతమందిని చూసి శాలేమని ఇట్లా తిరగొచ్చుగా, శాలేమని ఇట్లా తిరగొచ్చు. కానీ నాకుండే లెక్కలు నాకున్నాయి, నా పనిలో నాకు క్లారిటీ ఉంది, కన్ఫ్యూజ్లో లేను. నేను ఒక గురి కలిగి పని చేస్తూ ఉన్నాను దేవుని కృపలో. ఆ పనికి రిజల్ట్ ఏందో ఇప్పుడు చూస్తూ ఉన్నారు అందరూ. ఇది కదా పద్ధతి. కానీ కొంతమందికి ఇప్పటికే టైం దాటింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకొని ఇప్పుడు మొదలుపెట్టి చేసుకోవాలంటే సగం కాలం అయిపోయింది. ఆనాడే దేవుడు నాకు జ్ఞానం ఇచ్చి, వివేచన ఇచ్చి, మెళకువ ఇచ్చి బ్యాలెన్స్గా అడుగులు వేయడానికి కృపనిచ్చాడు. టైంని దేనికి కేటాయించాలో, ఎక్కువ దేని మీద దృష్టి పెట్టాలో, దేవుడు ఏం ఉత్పత్తిని ఆశిస్తున్నాడో, చేసే పని స్థిరంగా ఉండేటట్టు ఎలా డిజైన్ చేయాలో మొత్తం దేవుడే జ్ఞానం ఇచ్చాడు. లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఫ్రీగా అలా ఒట్టిగా తిరుగుతూ ఉండేవాడిని. అయితే గీతే కొంచెం పైసలు ఉండే నా చేతుల్లో, కానీ సేవకులు ఉండేవాళ్ళు కాదు.
ఈరోజు దేవుని కృపను బట్టి బలిపీఠం మీద నేను నిలబడితే నాతో పాటు ఒక 150 మంది నిలబడుతున్నారు. ఒక 150 మంది దైవ జనాంగాన్ని తయారు చేయడానికి ఎంతకాలం పట్టిందో తెలుసా? అదంత తేలికైన విషయం కాదు. దేవుడు చెప్పాడు, చేసే పని ఏదైనా సరే క్లారిటీ ఉండాలి, స్పష్టత ఉండాలి, గలిబిలు ఉండకూడదు. దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టు, శేషం నిలిచే పని చెయ్యి. ఓకే, దాన్ని పట్టుకున్నా. ఒక 5 ఏళ్ళు తిరిగా బయట సభల్లో, అర్థమైపోయింది ఏం చేయాలో, ఏది ముఖ్యమో అని. ఇంకా బయటికి బ్రేక్ అయిపోయి లోపల ఆగిపోయారు. కొంతమంది ఆనాడు చూసి అనుకున్నారు, మంచి మామూలుగా పబ్లిక్ గాడు, ఇన్ని తలాంతులు ఉన్నాయి, ఇతను బయట కనపడితే మామూలుగా ఉండదు, అట్లా ఉండదు. చాలా మంది అనుకున్నారు. వాళ్ళకు నోరూరింది దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు చూసి. కానీ నేనేం గోవలాగా ఊట్లో కూర్చున్నా. ఊళ్ళో ఇటు బయటికి రాడేందని. ఎందుకు రాలేదు ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. బయటికి రాకుండా ఉంటానికి నేను ఎందుకు ఉంటాను? బయటికి రాకుండా నేను సువార్త చెప్పకుండా ఆగిన ప్రసక్తే లేదు. ఇంకో జ్ఞానం ఇచ్చాడు దేవుడు. నా బిడ్డలకి అలవాటు చేసుకున్నా. నా బిడ్డలు తర్బీదు పొందారు. వాళ్ళందరూ సువార్త పని చేయడానికి సత్యదర్శన పుస్తకం ఒకటి రాసి లైన్లో పెట్టా. ఇప్పుడు పుస్తకాలు లక్షల కొద్ది ప్రింట్ అవుతా ఉన్నాయి, పంచబడతా ఉన్నాయి. నేను ఆగినా నా బిడ్డలా పని చేస్తున్నారు.